ఆన్ ది వే టు అనంతగిరి. చూసినా ఎట్లా కూల్ ఉంది వెదర్. ఈ కూల్ అనంతగిరి పోయి కిలోమీటర్స్ అంతా వెనకతలాట, మరి ముంగడతలేదు. వచ్చేస్తాం, అనంతగిరి వచ్చేస్తాం. ఇప్పుడే వచ్చి బాబా ఏమున్నది మామా, లొకేషన్ అంటే ఇట్లా ఉండాలి. లొకేషన్ మామూలుగా లేదు. అప్పుడు ఎప్పుడో వచ్చినా ఇంత కూల్ గా లేకుండా అప్పుడు వెదర్. ఇప్పుడు వీడికి రావడం థర్డ్ టైం అనుకుంటా. నేను మాత్రం ఫస్ట్ టైం చేసే మూడు ఉత్సాహ. ఫుల్ పాండ్స్ పౌడర్ వేసుకొని వచ్చిన. పాండ్స్ పౌడర్ అంతా పోయింది. మీసమున్న నేస్తమా మీకు రోషం ఎక్కువ. మనం మాట్లాడుకోవాలి. ఏం తాగుతుంది కోటరా? ఫుల్ హాఫ్ తాగుతా, ఫుల్ తాగుతాను. హాఫ్ తాగుతా. అటు గిటాను గిటాను రాను ఎటుపోతుంది బండి. రైట్ రైట్ అన్న. హలో గాయ్స్, చెప్పు. ఈరోజు సడన్ గా అయితే ప్లాన్ చేసినాము. ఏడిగాని అంటే మేము పోతాం, పోయినాక చూపిస్తా ఏడిగా అని చెప్పేసి. రాము హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. కంట్రీలో ఉన్నావు బేటా. ఏడిగా అనంతగిరి హిల్స్ పోతున్నాం. సస్పెన్స్ అంతా మొన్న కూడా సస్పెన్స్ అని చెప్పేసి మొత్తం బుక్ అయింది. అంటే సడన్ గా ప్లాన్ అని కాదు, మూడు వచ్చింది. వెదర్ ని బట్టి చేంజ్ అయింది. నలుగురం అయితే వెళ్ళిపోతున్నాము. అది ఏది మా ఓన్ బైక్ తెలిసిగా పోతుందో పోదో కూడా తెలియదు. ఎవడన్నా పోలీసు పట్టుకుందంటే అదే పోతుంది, లేదంటే మళ్ళీ వస్తుంది హాస్టల్ వారికి. అడిగి మరి పోదాం. రెండు బీర్లు తీసుకుంటావు? బీల్లు కాదు, అన్ని తీసుకుంటా. చుక్క ముక్క అన్ని ఉంటాయి. మరి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాం, కలుసుకుందాం. కలిసి అక్కమ్మ ఇది చక్కమ్మ. అబ్బో ఆన్ ది వే టు అనంతగిరి. చూసినా ఎట్లా కూల్ ఉంది వెదర్. ఈ కూల్ అనంతగిరి పోయి మజా వేసి ఉంటది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. హ్యాండ్సమ్ కనిపిస్తున్నా ఈరోజు. ఆ షర్ట్ నాదే ఫ్రెండ్స్. వాచ్ కూడా నాదే ఫ్రెండ్స్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? డ్రాయరు ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఎంత ఉంది? ఎన్ని కిలోమీటర్స్? వికారాబాద్ 11 కిలోమీటర్స్ అంతా వెనకతలాట, మరి ముంగడతలేదు. దాని తర్వాత ఇది ఇంకా హైలైట్, చిట్టి గిద్దరట. మీరేమో కామెంట్ చేయరు, ఇంకో గిద్ద ఉంటుంది. ఏం పేర్లు, ఊర్ర పేర్లు గమ్మత్తున్నాయిగా. చిట్టి గిద్ద, చిట్టి గిద్ద గిద్దనే కదా. చిట్టి గిద్దనే గిద్ద. గలీజ్ మాట్లాడతారు. నేను కూడా గలీజ్ అయిపోతున్నా. ఇంతకుముందేమో అనుకున్నా వీళ్ళ సోపతి పట్టద్దని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఏం చేస్తాం, హాస్టల్ ఉండాలి, వీళ్ళతోటే ఉండాలి. వీళ్ళతో ఉండి నేను కూడా గలీజ్ కానీ తయారైపోతాను. ఇట్లా ఉన్నాయి. అయినా స్లాబ్ వేసి పెంకుటిల్లు వేస్తాం కదా, ఇక్కడ మాత్రం అన్ని బండలు వేసిరు. బండలు ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేస్తాం అనంతగిరి వచ్చేస్తాం. ఇప్పుడే వచ్చేస్తాం. అయితే చేరుకున్నాం మన గమ్యానికి. బాస్ ఉన్నాడు చూసారు, జై బజరంగ్ బలి. బాబా ఏమున్నది మామా, లొకేషన్ అంటే ఇట్లా ఉండాలి. లొకేషన్ మామూలుగా లేదు. అప్పుడు ఎప్పుడో వచ్చినా ఇంత కూల్ గా లేకుండా అప్పుడు వెదర్. అరే ఆవు మాట్లాడినారా? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. వెళ్ళావు అలా వడదెంగి వాళ్ళు వేరే తీసుకోవాలి. టికెట్ అయితే తీసుకున్నాం, ఇక ఎంట్రీ ఇచ్చేసినాం. రండిరా. నేను ఇప్పుడు వీడికి రావడం థర్డ్ టైం అనుకుంటా. నేను మాత్రం ఫస్ట్ టైం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను ఎవడు అడిగి నాకు అర్థం కాదు. మధ్యలో పుల్ల పెడతారు నేను చెప్పేటప్పుడు. కానీ రాళ్ళు పెడితే మంచి భార్యలు వస్తారంట. మంచి భార్యలు కాదు, భార్యలు చూడాలి. ఎంతమంది కావాలి? హాస్టల్లా ఫుల్ పాండ్స్ పౌడర్ వేసుకొని వచ్చిన. పాండ్స్ పౌడర్ అంతా పోయింది. అది కూడా పాండ్స్ పౌడర్ నాది కాదు, ఆ పక్క రూమ్ ఉంది అడుకొని. ఈ అనంతగిరి రావడం నేను ఇది థర్డ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా అంటే మా అన్నగానితో వచ్చిన. ఎప్పుడు మా బెస్ట్ ఇది పెళ్ళి ఉండే, వానితో వచ్చిన. తర్వాత నెక్స్ట్ టైం
నా బెస్ట్ తోడే వచ్చిన అంటే సెకండ్ది. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని తెలిసి ఇదే లాస్ట్ టైం ఇది, ఎందుకంటే ఇస్నాపూర్ నుంచి వచ్చి 4 యువకులు లోయలో పడి మృతి అంటే పేపర్లు వస్తాయి. ఇది మాత్రం అయితే 9th టేక్ ఇది 9th. మరి కొత్తగా ఎట్లుంటది చెప్పురు మరి మీరే కొత్త ఎట్లుంటది? ఇట్లే ఉంటుంది పైన కనిపిస్తుంది చూడు, ఆడికే పోతున్నాం. టవర్ ఏంది అది ఏమన్నాడుగా, వాచ్ టవర్ అంట. మన జిందగీలో 4 దోస్తులు ఉండాలి. ఎట్లా అంటే వీళ్ళకి ఎర్రి దోస్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుంటారు. వే టు వాచ్ టవర్ అంట. ఇటే పోడు మనం చలో. కాదు మిమ్మల్ని చూస్తే ఒక పాట గుర్తొస్తుంది. ఏమని చెప్పాలా? మీసమున్న నేస్తమా మీకు రోజం ఎక్కువ కానీ అదే తక్కువ. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి అరే పాట పాడు ఒకటి. అరే ఏమో పాట పాడు. చాలా ఒక పాట పాడు. పాడు గజాల ఒక పాట పాడు. మరీ నన్ను ఇబ్బంది పెట్టొస్తున్నట్టు మనిషి రాంగ్ రూట్ వచ్చినాం. ఇది అక్కడ పోయేది ఇక్కడికి వచ్చినాం. అందమైన అమ్మాయిలు వేరే అటు నుంచి. అరే అమ్మాయిలు పోతే మరి గీడని చేస్తుండే పట కాదు నేను చెప్పిన అప్పుడే వాళ్ళ అమ్మాయిలు ఎంబడి పోదాం చక్కగా రూట్ లో పోతాం అంటే ఏ లేదు మేము మొగోళ్ళమే పోతాం వెనకకెళ్ళి గిడ్డ గిన్నెలకు తెచ్చి మా వాళ్ళకైతే అయిపోయింది. ఇక నీ సగం కొండ ఎక్కలేరు, బొత్త ఆలాడ తీసిర్రు. ఏమంటారు ఉమెన్స్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అందుకే ఫస్ట్ పోతుండు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అదే నువ్వు పోని ఎంబడమే వస్తాం. మరి మామూలుగా ఉండదు. ఏంటి మళ్ళీ చెప్పు. గ్రేట్ మావాడైతే కొంచెం మంజుమాల బాయ్సా మంజుమల్ బాయ్స్ హాస్టల్. ఏదో ఆడికెళ్ళి వచ్చింది వీడియో తీరాండి. మొన్నట్లా చేసి తింటారా మీరు? ఎలా చెప్తాడంట అన్న. ఎట్లా అనిపిస్తుంది రామకృష్ణ? బ్యూటిఫుల్ ఇంత చిల్లర వేస్తారు రా. వేస్తారు మనం చిల్లర నుండి రాలే. మనం అప్పనపల్లి నుండి వచ్చినాం. ఇది ఎలా ఉందో తెలుసా? ఎటవాలుగా ఉందా? అట్టా ఇటు ట్రెక్కింగ్ అంట. ఎందుకురా చెప్తే తినలేరు కొడుకులు. తీసుకొని వచ్చి పైనకైతే వచ్చేసిన. పైనకెళ్ళి వ్యూ బాగుంటుందంట. నేను 2 times వచ్చినా కానీ ఇది ఎక్కలేదు వాచ్ టవర్. ఈ ట్రెక్కింగ్ లో నాకు అర్థం కాదు ఏంటంటే కోతులు ఎక్కడ కనబడతలేవు, బట్ కోతుల సౌండ్లు అయితే వస్తున్నాయి. ఒకటి అది నా ఛానల్ కాదు, ఆయన ఛానల్. ఆయన వాయిస్ ఎవరించుకొని ఆయన పెట్టుకోవాలి. నీ పోతుంది కిందికి పోతుంది. మాట్లాడదాం రాబోయా అంటే కెమెరా పట్టుకుంటున్నాడు. వచ్చిన పీడికి వచ్చిన దమా ఖరాబ్ చేస్తున్నాడు భయ్. సరే చెప్పు. మధ్యలో పానకంలో పుడుగారు కదా. సరే చెప్పు. చెప్పాలంటే మాటలు వస్తలేవు. మాటలు రావు, అందుకే మేము మాటలు వస్తలేవు భయ్యా. మాటలు రాకపోతే మాట్లాడక ఎందుకు మాట్లాడమంటున్నాడు. మాటలు రాకపోతే మీకు బోర్ కొడుతుంది అని చెప్పేసి మాట్లాడతాం. నాకు మాటలు వస్తాయి. అలాగే మాట్లాడినందుకే ఫుల్ బోర్ కొడుతుంది. వాళ్ళు అప్పటి నుంచి అనుకుంటారు వీడు ఏం వీడియోలు తీస్తుంటారా ఏం మాట్లాడుతుంటారా అని చెప్పేసి. అలా బోర్ వస్తుంది. బోర్ రాకుండా ఇప్పుడు నేను చేస్తా చూడు. ఏం చేయాలి మనోడికి ఏం రాదు యాక్చువల్ చెప్పాలంటే. ఎట్లుంటే సంసారం ఎట్లుంటుంది అని కొత్తగా కావాలి. అంతే. పాతగానాక ఇంకో కొత్త దానికి అలవాటు పడాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? అది వీడియోల గురించి. అదే కొత్త కంటెంట్ అంటున్నా. ఏక్ టవర్ అది వాచ్ టవర్ ఎక్కినాము, వ్యూ చూసినాము, ఫోటోలు దిగినాము, పోజులు ఇచ్చినాము. అయిపోయింది అంతా. పోయి ఇంత తినాలి రెస్టారెంట్ లో. మందాలు వస్తున్నాయి, ఫోటోలు కూడా దిగినాం. మా తోటివాడు మొన్న పెళ్లి సంబంధం వచ్చింది.
వస్తే ఫోటోలు లేవని ఈడొచ్చి ఫోటో దిగుతాడు మనోడు. జర కాస్ ఫోటోలు ఉన్నాయి పంపమంటే కాస్ ఫోటోలు దిగుతుంది. అట్లా ట్రెక్కింగ్ అయిపోయిందా తమ్ముడు? ఎలా ఉంది ట్రెక్కింగ్? ట్రెక్కింగ్ ఎట్లా చేస్తామంటే జూడియోలో 300 రూపాయలు షూస్ కొనుక్కొని అందులోని ఫ్లిప్ ఫ్లాప్స్ కొనుక్కొని ఏ నడరా మీరంటే ఉన్నోళ్ళు ఫ్రెండ్స్. గోదావరి Finally. కాదు, గోదావరి గట్టు కాదు కాదు, పాట పాడరా. గోదావరి గట్టు పైన కొండాలు ఉన్నాయంట, చిన్నారి చిలుక ఉంది, చిలకమ్మ మనసులోన ఆ, మా చిన్నాన్న ఉన్నాడు. అదే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రా. మీర్రా తమ్ముడు అంటే నువ్వురా. తినిపిద్ది కానీ ఫైనల్లీ చిన్న దానిలో ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నా. సారీ అనంతగిరి. అతినాయుడు అడవిలో అరుపులు, అది కూడా ఇన్నే అయింది ఆ షూటింగ్. ఇవే ఆ అడవిలు, ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇవే ఆ వాటర్ ఫాల్స్. అదే హుషారు సినిమాలో ఒక పైనుంచి వాటర్ పడతాయి కదా, అవే అనుకుంటేవి. ఇప్పుడు లేవు వాటర్ అయితే అయిపోయినా. వర్షం పడతలేదు కదా, అందుకోసమే వాటర్ ఫాల్స్ వస్తలేవు. వర్షం వస్తే ఫుల్ ఆడికి వెళ్ళి ఈడి దాకా మొత్తం వాటర్ ఫాల్సే. కానీ ఏం చేస్తాం, వర్షం పడతలేదు, అందుకే వాటర్ ఫాల్స్ వస్తలేవు. అలసిపోయినాం బాగా. ఆడికి ట్రెక్కింగ్ చేసి చాలా అలసిపోయినాం, చెమటలు పట్టినాయి. కొంచెం గొంతుని దడుపుకుందామని నిమ్మకాయ చూడదాడానికి కొంచెం. ఎంత అన్న ఒకటి 20 పిటానా పిరం చెప్తున్నావు. 20 మా కోసం 20కి ఇస్తున్నావు. ఇట్లా పోతుండగా మధ్యలో చిన్న డాబా అయితే కనిపించింది. ఆ డాబాలో ఏంటి, నా ఫుల్ ఆకలి అవుతుంది. అప్పటి నుంచి 8 గంటలకి 8 o'clock అట్లా తిన్నాము. మళ్ళీ తినలేము. ఇక 4 జొన్న రొట్టెలు, చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. ఇక తినేసి కోటేపల్లి రిజర్వాయర్ అయితే వెళ్ళిపోతాము. వెళ్ళిపోయినాక చూడాలి ఆడేముంటుంది. ఇప్పటివరకు నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు కోటేపల్లి రిజర్వాయర్ పోవడం. అవలతో కలిసి వెళ్ళిపోతాం, చూద్దాం. ఇంకా అరే ఏంద్రా అది, ఏంది అది? మొత్తం దానికి ఇంతగానే క్లీన్ చేసినావు. 3 కర్రీలు చెప్తారు మరి. మొత్తం క్లీన్ చేసి ఫైనల్ గా వచ్చేసినాం కోటపల్లి. ఇదే కోటపల్లి రిజర్వాయర్. కొన్ని నీళ్లు మాత్రమే లేవు. ఆ మ్యాప్ లో, గూగుల్ మ్యాప్ లో చూసి వచ్చినాం, దగ్గర ఉంది కదా అని చెప్పేసి. ఏమో మోసపోయినాం కదా. తింటావా ఏమన్నా? తినవా? తిను, పైసలు ఎందుకు మరి? ఎండకి ఏం చేస్తావే, తింటే అయిపోతుంది కదా. తినిపిస్తాం బా. తినిపిస్తా అంటున్నాం కానీ తిన అంటుండ. ఆయనకు పైసలే కావాలంట. మరి పైసలు ఏం చేసుకుంటావే తాత? చాయ్ బువ్వ మేము ఇప్పిస్తామని చెప్పినాం కదా మంచిగా. బంగారం వల్ల చాయ్ పొడి తాడు, కూటర్ పొడి తాడు. ఏం తాత క్వార్టర్కి అడిగినావు కదా, నిజం చెప్పు. చెప్తారు కూటర్ పొడి 90 వేస్తావా క్వార్టర్ వేస్తావా చెప్పు. మనం మాట్లాడుకోవాలి. ఏం తాగుతావు చెప్పు. కూటరా ఫుల్ హాఫ్ తాగుతావు, ఫుల్ తాగుతాను, హాఫ్ తాగుతావు. అసలుడే గాని మా హానుభావుడు సిగరెట్ ఏమైనా అలవాటుందా? లైట్ గా ఇంకెప్పుడు తాగుతావు? ఇప్పుడు కాకపోతే అంత అయిపోయింది. ఏమంటావు? అంత అయిపోయింది, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఊగాలి. ఏమంటారా? అంతే. సరే ఉంటా మళ్ళా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇక్కడ అవైలబుల్ అన్ని ఉన్నాయి కానీ మన దగ్గర బడ్జెట్ లేదు. మావాడు ఏం తాగిస్తాడు చిన్న? మీకు ఏదంటే సర్వస్ నా బ్లడ్ రక్తం గ్లాసులు పోసి దాపమని ఇప్పుడు దాపుతాడు. తర్వాత రూమ్ కి వెళ్ళాక బిల్లులు వేస్తాడు. పైసలు ఊరికే రావు. అంతే, పైసలు ఊరికే రావు. వచ్చిన పైసలు వేస్ట్ చేయకుండా కొంచెం దాపెట్టుకొని బ్రెడ్ ఆమ్లెట్ ఎంత అట్లా వచ్చేయండి. బోటింగ్ చేసామని ఉన్నది. బోటింగ్ రేట్ చూస్తే 200 అంట. ఎందుకురా నాయన, మా ఊరు చెరువులు బెటర్ కదా దీనికన్నా. కానీ వాటర్ ఉంటే మాత్రం మస్తు ఉంటుండే, కానీ వాటర్ లేవు. ఎందుకంటే ఎండాకాలం కదా. ఇంకా సైన్లు అయితే వేయించుకుర్రు. మీరు పోతారు బోట్లో పోతారు కదా, పోయినాక మీకేమన్నా అయిందనుకో మాకేం సంబంధం లేదని చెప్పేసి సైన్ అయితే వేసుకురు. పోనైతే పోదాం. ఇంకా ఆశీర్వదించండి మాయా. ఒక ట్రయల్ వేస్తామంటే అన్న ఒప్పుకోట్లేదు. ఇది లెఫ్ట్ కంటే రైట్కి వెళ్ళింది, రైట్ కంటే లెఫ్ట్కి వెళ్ళింది. రెండు ఒకసారి అంటే ఇంకోటి కొట్టా. ఇండియాకి వేసుకుంటున్నాం.
ఏది పీపేనా ఇట్లా పెట్టుకోవాలా ఓకే ఓకే ఇది లోపల మునిగిపోయినాం అనుకో పీపీ ఇది పని చేస్తుంది మన అయితే వ్యూ రాలే అన్న వాళ్ళు వచ్చేసి రంగంలో దిగుతున్నాం కలర్ మంచిగా అన్న ఎర్రది అన్న తెల్లది అన్న నీకు ఏదైతే ఏముందా అరే గుద్దెవరా అరే గుద్దుతుందిరా అరే ఆగురా అరే ఆగు గుద్దుతారా అరే అరే గుద్దుతారా గుద్దుతారా అరే గుద్దుతారా ముంగులు కొండి ఎవరి ఫోన్ జర్రా పోయి అమ్మ గుద్దుతురు కొడుకులు ఏ మెల్లా నీళ్ళు పడుతున్నాయి అమ్మ ఫోన్ ఫోన్ ముంగడుకోండి ओ सजनी रे कैसे कटे दिन रात कैसे हो तुझसे तेरी सता मेरे హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్. అటు గిటన్ గిటన్ ఎటు పోతుంది బండి రైట్ రైట్ అన్న